మనము ఒకే ఒక అంశాన్ని ఇప్పటికీ 2 వారాల నుంచి ధ్యానం చేస్తున్నాం. ఏంటది? దావీదు గొలియాతుతో పోరాడే విధానం. ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు మధ్య జరుగుతున్న యుద్ధ పోరాటం. దీని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కూడా దానికి కొనసాగింపుగా 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 38వ వచన భాగం. ఈరోజు ఒక 7 విషయాలు నేను చెప్తాను. మొదటి వారం చెప్పాను దావీదు సౌలు యుద్ధమే. 2వ వారం చెప్పాను, కానీ మొదటి వారానికి 2వ వారానికి సంబంధం లేదు. ఈరోజు పూర్తిగా సంబంధం ఉండదు, మిగతా 2 వారాలకి సంబంధం లేదు, కానీ టాపిక్ అయితే అదేలాగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు 7 విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదే మళ్ళా మీరు నేర్చుకోవాలని ఆసక్తిగా ఉంటే ఒక్కొక్క రోజు ఆ ఒక్కొక్కటి 7 వారాలు మరలా మీరు నేర్చుకోవచ్చు. గమనించండి, దావీదు యుద్ధములో ప్రవేశించిన తర్వాత ఆయనకు ఒక విషయం అర్థమైపోయింది. ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ, అంటే తన ప్రజలకు, తర్వాత తనకు కూడా ఎదురు ఒక పెద్ద పోరాటం ఉందని అర్థమైంది. హల్లెలూయా, అర్థమైంది. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు గనక ఫిలిష్తీయుడైన గొలియాతుతో పోరాటం చేయకపోతే దావీదు చంపబడతాడు. దావీదు తల్లిదండ్రుల కుటుంబం, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళతో సహా ఆ దేశంలో ఉన్న తన ప్రజలందరూ కూడా చంపబడతారు, దోచుకొనబడతారు. చాలా స్త్రీలైతే ఇంకా అనేక రకాలైన హింసలకు గురి అవుతారని దావీదుకి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏ విషయంలోనైనా మనం రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటే దాని గురించి నీకు పూర్తిగా అధ్యయనం చేయకపోతే రిస్క్ తీసుకోలేవు. ఏ విషయాన్నైనా ముందు అధ్యయనం చేయాలి, ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను యుద్ధం చేస్తే వచ్చే నష్టం ఏంటి, చేయకపోతే వచ్చే నష్టం ఏంటి? అంటే మొదటిది ఏంటి? యుద్ధం చేస్తే వచ్చే నష్టం, చేయకపోతే వచ్చే నష్టం. మీరు చెప్పండి, చేస్తే వచ్చే నష్టం ఏంటి? యుద్ధం చేస్తే వచ్చే నష్టం చెప్పాలి. యుద్ధం చేస్తే వచ్చే నష్టం ఏంటి? పోతే వీడి ప్రాణం పోయింది. గెలిస్తే తను తన దేశ ప్రజలందరూ కూడా కాపాడబడతారు. కాబట్టి నష్టం కంటే లాభమే ఎక్కువ ఉంది. హల్లెలూయా. రెండోది, అసలు చేయకుండా ఉంటే వచ్చే నష్టం ఏంటి? అసలు నువ్వు చేయకపోయినా ఓటమిని అంగీకరించినట్టే. హల్లెలూయా. యుద్ధం చేయకపోతే ఓటమిని అంగీకరించినట్టే. ఓటమిని అంగీకరించావు కాబట్టి నీవు, నీకున్న సమస్తము దోచుకొనబడతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ, కొన్నిసార్లు నీవు రిస్క్ చేయాలి, కొన్నిసార్లు నీవు రిస్క్ చేయాలి, కొన్నిసార్లు నీవు ధైర్యం చేయాలి, కొన్నిసార్లు నీవు ముందుకెళ్ళాలి. అందుకనే నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నా. ఏంటో తెలుసా? రిస్క్ చేయనటువంటి ఏ వ్యక్తి కూడా ఎక్కడేసిన గొంగలి అక్కడలాగే ఉండిపోతారే తప్ప ఒక్క మెట్టు కూడా ఎదగలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు రిస్క్ అనేది నువ్వు చేయకపోతే నువ్వు ఆత్మీయంగా, సామాజికంగా అసలు నీ పౌరత్వం ఉన్నదా లేదనే విషయం నీకే అగమ్య గోచరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మన ఎదుట పెద్ద పెద్ద పోరాటములు ఉన్నప్పుడు, మన ఎదుట పెద్ద పెద్ద గోల్స్ మనం పెట్టుకున్నప్పుడు, మన ఎదుట ఒక పెద్ద పందెపు రంగం ఉన్నప్పుడు మనం 7 విషయాలు చేయవలసి ఉంది. ఉదాహరణ, సౌలు దాగి ఉన్నాడు, దావీదు యుద్ధంలోకి వచ్చాడు. ఇప్పుడు దావీదు ఎదుట ఒక పెద్ద గోల్ ఉంది. ఏంటది? వాడిని ఎవడాడు? గొలియాతుని చంపాలి. ఇది గోల్. దావీదు ఎదుట ఒక పెద్ద పోరాటం ఉంది. ఏంటి ఆ పోరాటం?
గొలియాతును చంపి దేశ ప్రజలకు రక్షణ కల్పించాలి. హల్లెలూయా. ఇదంతా దావీదు చేయాలంటే 7 సూత్రాలు అవలంబించాల్సి వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ 7 ఏమిటో ఈరోజు మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. గొలియాతును ఓడించడానికి దావీదు 7 సూత్రాలు అవలంబించాడు. ఈరోజు నేను కూడా అదే చెప్తాను మీకు. మీ ముందున్న పోరాటములు, మీకెదురయ్యే సమస్యలు, మీరు ఎదుర్కొంటున్న శోధనలు, అది ఏ రూపంలోనున్నా, మనిషి రూపంలోనా, మానసికంగానా, చీకటి శక్తుల పరంగానా, వ్యాధుల పరంగానా, లేక ఉద్యోగాల పరంగానా, ఏ రూపంలోనైనా సరే ఒక గొలియాతు లాంటి ఒక పెద్ద శోధన నీ ఎదురు ఉంటే ఈరోజు నీవు జయించడానికి ప్రభువు నీకు ఇస్తున్నటువంటి ఒక మంచి మెసేజ్ ఏంటంటే 7 సూత్రాలు అవలంబించు అని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మొదటి విషయాన్ని చెప్తాను చూడండి. ఇక దావీదు నేను గొలియాతును ఓడిస్తానని చెప్పిన తర్వాత దావీదును తీసుకొని సౌలు దగ్గరికి వచ్చారు ఒకళ్ళు. అప్పుడు సౌలు రాజు ఏం చేశాడంటే పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని యుద్ధానికి వెళ్ళగలిగినది లేనిది చూసుకొని తరువాత దావీదు ఇవి నాకు వద్దు, వాడుక లేదు, వీటితో నేను యుద్ధానికి వెళ్ళలేను అని చెప్పి వాటిని తీసివేశాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. గమనించండి, నీవు నీ యొక్క జీవిత యాత్రలో ముందుకెళ్ళేటప్పుడు నీకు చాలామంది మధ్య మధ్యలో తోడయ్యి నీకు చాలా చాలా సలహాలు ఇస్తారు. అవి కొన్నిసార్లు నీకు చాలా కష్టంగా ఉంటాయి, కొన్నిసార్లు నీకు చాలా ఇష్టంగా ఉంటాయి. హల్లెలూయా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మాట చెప్తే మీకు అర్థమైంది. దావీదుకి ఇవ్వబడినటువంటి ఆ యుద్ధోపకరణములు ఎవరివి? బాగా గమనించండి. ఎవరివి? సౌలువి. కత్తి ఆయనదే, కవచాలు ఆయనయే, అన్నీ ఆయనయే. అంటే ఇతరులకు అలవాటైన, ఇతరులకు దొరికిన, ఇతరులు కలిగి ఉన్న ఏ తలాంతుల ద్వారా, ఏ కృపల ద్వారా, ఏ వరాల ద్వారా, ఏ సలహాల ద్వారా ఎప్పటికీ నీవు విజయమును సాధించలేవు. హల్లెలూయా. అవి సౌలుకు అలవాటేమో, సౌలుకు వాడుకేమో, సౌలుకి వాటితో యుద్ధం చేయవచ్చేమో. అవి సౌలు సంపాదించుకున్నవే కానీ నీవు సంపాదించుకున్నవి కాదు. అందుకనే ఇతరుల కృపల మీద ఆధారపడబాక, ఇతరుల తలంతుల మీద ఆధారపడబాక, ఇతరుల ఆర్థిక వ్యవస్థల మీద ఆధారపడబాక, ఇతరుల సహాయం మీద ఆధారపడబాక, ఇతరులు ఏదో చేస్తారని నువ్వు ఎప్పటికీ ఆధారపడవద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రాత్రి ఒక విషయం చెప్పాను. సమర్థుడు ఇతరుల మీద ఆధారపడడు, అసమర్థుడు ఇతరులు ఎవరు కూడా నాకు సహాయం చేయలేదని చెప్పి నిందిస్తాడు అని చెప్పాను. చూసారా, దావీదు ఏం చేశాడు? నాకు ఇవి వాడుక లేవు, నాకంటూ ఒక ఆలోచన ఉంది, ఏ సమస్యను ఎలాగ అధిగమించాలో నాకు ఒక ప్లానింగ్ ఉంది, నాకు ఒక తలాంతులు ఉన్నవి, ఇవి నేను సంపాదించుకున్నాను. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక విషయం నేను చెప్పినాక మీకు అర్థమవుతుంది. నానా వివిధ స్థలాల్లో ప్రార్థన చేసి వస్తాడు కదా, నాకు దెయ్యాలతో చాలా అనుభవం ఉండేది. అది ఎలాగంటే రాత్రుల్లో నాకు నిద్ర పట్టేది కాదు. రాత్రుల్లో మీరు నమ్ముతారో లేదో, ఈ స్థలంలోని చెప్తున్నాను, రాత్రుల్లో నా ప్రక్కన తెల్లారేదాకా ఒక మనిషి పడుకొని ఉంటారు. ఆడ మగ అనేది నాకు అనవసరం, పడుకొని ఉంటారు. నాకు అసలే దయ్యాల భయం. నాన్న తిరిగి తిరిగి కష్టపడి సేవ చేసి వస్తాడు. ఇప్పుడు నాకేమో దయ్యాలు వచ్చి పక్కనే పడుకునేయి. నేనేమో నిద్రపోయేవాడిని కాదు. 5 నిమిషాలకు ఒకసారి పాసకి, 10 నిమిషాలకు ఒకసారి పాసకు లేసేవాడిని.
కొన్నిసార్లు గొంతు పట్టుకొని అలాగ నెట్టేవాడిని ఆ మనిషిని. అయినా కానీ ఆ మనిషి అప్పటికి ఆ పక్క పోయినట్టు అనిపించేది, మళ్ళీ నా మంచాన్ని కరుచుకొని పడుకునేది. ఇలాగా సంవత్సరాలు నా వివాహం అయ్యేంత వరకు జరుగుతూనే వచ్చింది, నేను మారు మనసు పొందేదాకా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇలాగ జరుగుతున్న పక్షంలో నాకంటూ ఒక ఆలోచన లేదు, నాకంటూ ఒక యుద్ధం చేసిన నైపుణ్యత లేదు, నాకంటూ ఒక ప్రార్థనా జీవితం లేదు. కాబట్టి నేను ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఎవరి సహాయం నాకు దొరకక నిరుత్సాహపడ్డాను. అలాగే సేవకు వచ్చిన తర్వాత కూడా అలాగనే జరిగేది. రక్షించబడ్డాక ప్రక్కలో వణుకోవడం తగ్గిపోయింది, కానీ సేవలోకి వచ్చిన తర్వాత జనానికి నేను ప్రార్థన చేయడం, వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థన చేసి వస్తే నాతో పాటు దయ్యాలు వచ్చాయి, ఇంటికి వచ్చి చాలా ఇబ్బంది పెట్టాయి. అప్పుడు ఏం చేసేది నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు నేనేం చేశానంటే ఇతరుల మీద ఆధారపడేవాడిని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతరుల మీద ఆధారపడటం అంటే ఆత్మీయ తండ్రికి ఫోన్ చేద్దాం, ఆ పాస్టర్ గారికి ఫోన్ చేద్దాం, ఈ పాస్టర్ గారికి ఫోన్ చేద్దాం, ఇంకొకరికి ఫోన్ చేద్దాం అని చెప్పి ఇతరుల తలాంతుల మీద, ఇతరుల కృపల మీద, ఇతరుల ప్రార్థన మీద ఆధారపడ్డానే కానీ నా సొంతగా నేను ప్రయత్నం చేయలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాత్రి ఒకటి జరిగింది. ఎసరగడ్డి కాలనీలో 8వ లైను 7వ లైను ఒక చిన్న ఇల్లు ఉంది. కరెంటు లేదు, ఏమి లేదు. వెస్లీ పుట్టాడు, మా మామ తీసుకుని వెళ్ళమన్నాడు. చూస్తానని వెస్లీని తీసుకుని వచ్చి వాళ్ళిద్దరు ఒక మంచంలో, నేను ఒక మంచంలో పడుకున్నాను. మీ ఇద్దరు మంచాలు వేస్తే మధ్యలో మనిషి ఇంక బట్టరు అనుకుంటూ పోవాలి, చిన్న గది. సరే, ఆ టైంలో ఏం జరిగిందంటే ప్రార్థన చేసుకుని నేను పడుకున్నాను. అర్ధరాత్రి సమయంలో నా మంచాన్ని ఎవరు కదిలిచ్చినట్టుగా అనిపించింది. సరే, చూసన్న మధ్యలో పాసుకో దేనికో లేచి ఉంటుందిలే పని మీద, పిల్లవాడు కాబట్టి బాత్రూమ్ అనేది చిన్నపిల్లలు చేస్తుంటారుగా, అలాగనుకున్నా. మాటి కదిలిస్తున్నా సరే కళ్ళు తెరిచి చూసా, ఆమె పడుకొని ఉంది. నా మంచం జోలు ఎవరురా వచ్చిందని చూస్తే నేను నేల మీద లేను, నేను 3-4 అడుగుల ఎత్తులో గాలిలో ఉన్నా. నేల మీద లేను, నేను కొన్ని అడుగుల ఎత్తులో నా మంచం మీద ఉన్న నేను ఇద్దరం గాల్లో తేలుతా ఉన్నాం. ఊరే బాబా ఇదేంద్రా అని చెప్పి నేను భయపడి మళ్ళీ అనుకున్నా, నువ్వు దయ్యానని నాకు తెలుసు ముందే, నువ్వు నాకు సవాలు ఇస్తున్నావు కదా అనుకొని ప్రార్థన చేయకుండా నాకు తలంపు వచ్చింది. ఏంటో తెలుసా, ఈ టైంలో ఒక పాస్టర్ గారు లేచే ఉంటాడు, ఆయన నా కోసం ప్రార్థన చేస్తాడులే అని నేను నిద్రపోయా. అర్థం చేసుకోండి ఒక విషయం. అంతకుముందు ఒక పాస్టర్ గారు నాకు చెప్పాడు, అయ్యా తెల్లవారుజామునే 3 గంటలకే నేను లేస్తాను, 3 గంటలకు లేచి నేను నాకు తెలిసిన వాళ్ళందరి కోసం విజ్ఞాపన చేస్తూ 6 గంటల దాకా ప్రార్థన చేస్తానని నాకు చెప్పాడు. అది మధ్యలో పెట్టుకొని నా కోసం కూడా చేస్తాను ఆయన అని చెప్పి నేను చేయలా. అంటే నేను ఎవరి మీద ఆధారపడ్డాను? ఇతరుల మీద ఆధారపడ్డాను. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? అలాగ నేను ఆధారపడినంత కాలము దయ్యాలు నన్ను వదిలిపెట్టి పోలేదు, సేవలో నేను అభివృద్ధి చెందలేదు. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఇలాగైతే ఇటు పనికిరాడని చెప్పి ఒక్కొక్కరిని దేవుడు దూరం చేసి సేవకుల్ని, అంటే దూరం అంటే పగా కక్ష అని కాదు, నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కుదరకపోవడం, నేను రమ్మన్నప్పుడు రాలేకపోవడం, వాళ్ళకంటూ వాళ్ళ పనులు ఉంటాయి కదా. ఇలాంటి సమయంలో నాకు ఒక తీర్మానం వచ్చింది, ఇదంతా కాదు, ఎంతకాలం నేను ఇతరుల మీద ఆధారపడాలి? వాళ్ళ తలంతుల మీద, వాళ్ళ ప్రార్థన మీద ఆధారపడటం ఎంతవరకు? ఏసే దేవుడు, ఏసే గొప్ప దేవుడు అని ప్రకటిస్తున్నాను కదా, ఎంతకు నన్ను దేవుడు పిలిచాడా లేదా? ఇంతకు నాకు సేవ పిలుపు ఉందా లేదా? ఇంతకు నాకు దేవుడిచ్చిన కృప ఏంటి? నా మైండ్లో పడింది, ఇక మొదలు పెట్టానండి. హల్లెలూయా. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు లేచి 6 గంటల వరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఆ తర్వాత చిన్నగా సుసన్న కూడా అదే టయానికి లేచి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది, నాకు ముందు వెనకో కానీ. ఆ తర్వాత
కొన్నిసార్లు ఆ ముందు లేచి ప్రార్థన చేసినా మళ్ళీ నేను కొంచెం లేటుగా లేచినా కానీ మళ్ళీ కలిసి చెరువుకు అరగంట 6 గంటల లోపే ప్రార్థన చేసేవాళ్ళం. హల్లెలూయా. ఒకటే ప్రార్థన, నాకు నీ కృప ఉన్నదా లేదా, నన్ను అసలు పిలిచావా లేదా, నేను బ్రతుకుదేరు కోసం వచ్చిన సేవకున్నా లేక నిజంగా మీ అభిషేకముతో మీ పిలుపుతో నేను వచ్చానా, నాకు చూపించయ్యా, నాకు బయలుపరచయ్యా, నాకు ప్రత్యక్షపరచయ్యా, లేకపోతే నేను రక్త పరీక్షలు చేసుకుని బ్రతుకుతా కానీ నాకెందుకు ఇదంతా అని చెప్పి ప్రభువుని అడగటం స్టార్ట్ చేశాను. ప్రియా దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎప్పుడైతే అలాగ ప్రార్థన చేయటం మొదలుపెట్టానో, తెల్లవారుజామున ప్రార్థన, మధ్యాహ్నం ఇద్దరం కలిసి గంట ప్రార్థన, సాయంకాలం ఎక్కడ ఏ ప్రార్థన లేకపోతే అన్నం తినటం కానీ తినక ముందు కానీ మళ్ళీ చెరువుకు అరగంట ప్రార్థన. చెరువుకు అరగంట అంటే గంట ప్రార్థన. రోజు మొత్తం మీద 3 గంటలకు తగ్గకుండా ప్రార్థన మా ఇద్దరు కలిసి. మళ్ళీ వ్యక్తిగతం ఎవరిదో. ఎప్పుడైతే అలాగ చేయటం ప్రారంభించానో ఒక సన్నివేశం జరిగింది. దేవుడు అంతే పరీక్షిస్తాడు. తెల్లవారుజామున సరిగ్గా 3 దాటిన తర్వాత అనుకుంటా ఎవరో తలుపు తట్టారు. తలుపు తడితే ఎవరా ఈ టైంలో అనుకున్నా. మళ్ళీ తడుతున్నారు. కొంచెం తలుపట తీసేసరికి గేట్ అవతల, అంటే ఎస్ఆర్ గేట్ కానీ సంగతి చెప్తున్నా, గేట్ అవతల ఓ పాస్టర్ గారు అని వినపడుతుంది. ఎవరు మనుషులు అనుకుంటాన్ని తీసేలకే ఒక అమ్మాయిని పట్టుకొని 2 మనుషులు లోపలికి తీసుకొచ్చారు. ఒక అమ్మాయిని పట్టుకొని 2 మనుషులు తీసుకొచ్చారు. ఇంకా అప్పుడు మైండ్లో నాకు అర్థమైంది, ఇది చీకటి అని అర్థమైంది. ఇప్పటివరకు నేను ప్రార్థన చేశాగా, ఇప్పుడు నేను టెస్ట్ చేసుకోవాలి. ఏమని? నాకు ఒక పరీక్ష కోసం పంపించాడు దేవుడు. ఇంతకు నాకు పిలుపు ఉందా లేదా, అభిషేకం ఉందా లేదా అసలు చూద్దామని చెప్పి నేను మనసులో ప్రార్థన చేసి, యేసయ్యా నేను అమ్మాయిని ముట్టుకోను, నేను తాకను, ప్రార్థన కూడా చేయను, నేను అమ్మాయి ఎదురు కూర్చుంటా, నేను అమ్మాయి ఎదురుగా కూర్చుంటా, 2-3 మాటలు దేవుడి మాటలు చెప్పి పలకరిస్తా. ఒకసారి అడుగుతా, పోతే ఓకే దెయ్యం. 2 సార్లు అడుగుతా, పోతుందో లేదు చూస్తా. 3ఓసారి ఆ దెయ్యం పాకపోతే నన్ను మీరు పిలవనట్టే. 3ఓసారి ఆ దెయ్యం పోయిందా, నన్ను మీరు పిలిచినట్టే, నాతో మీరు ఉన్నట్టే. ఇదే ప్రభు మన ఇద్దరి మధ్య ఒప్పందం అనుకొని ప్రార్థన చేసుకొని ఇక కూర్చున్న అమ్మాయిని వాళ్ళు, అయ్యా కొంచెం గట్టిగా ప్రార్థన చేయయ్యా, నిన్న రాత్రి మన రాత్రి ఆ ఎసర్గేట్ కాలనీలో అది ఆ చర్చిలో రాత్రి అంతా పడుకున్నామయ్యా, అది పాలేదయ్యా, ఇదిగో దయ్యం అని చెబుతున్నారు, అంతరాలు వేయించాము, అసలు పాలేదయ్యా. సరే తెచ్చారు కదమ్మా చూద్దాం అంటే, కాదయ్యా జుట్టు పట్టుకుని 4 బీకో వాళ్ళు చెబుతున్నారు. అంటే అటు పీకుతారు కదా యాప్మాన్లో జుట్టు పట్టుకొని 4 బీక్ అంటున్నారు. అమ్మా నేనైతే పీకను. మరి కనీసం చెయ్యన్న పెట్టించాయి ప్రార్థన, మీకు దైవే కదా పోవాల్సింది. సరే అలాగే ఉన్నాను. నిజంగా యేసుక్రీస్తు నామమున పరిశుద్ధ గ్రంథం పట్టుకొని నేను చెప్తున్నానండి. సుసన్న కూడా ఉంది. ఇంకా లేచామిద్దరం కూర్చున్నాం. అమ్మాయి అటు కింద కూర్చుంది, నేను ఎదురుగా కుర్చీలో కూర్చున్నాను. వాళ్ళతో మాట్లాడతా, ఏమా ఏం పేరు నీ పేరు అన్న. అలకలా అంటుంది. అంటే దెయ్యం ఉంది, ఇంకా పోలా. పోలేదు. ఓకే. మళ్ళీ 2 మాటలు చెప్పాను, అయ్యా చర్చికి రండి, అట్ట యేసుప్రభుని నమ్ముకోండి అంటే వాళ్ళు విగ్రహారాధికులే, చర్చికి రండి అట్ట చెబుతున్నా. చెప్పి కొంచెంసేపు అయినా మళ్ళీ అడిగా, ఏమా ఏం పేరు నీ పేరు అంటే ఇంకా పోలా. ఇంకా ఒక్కటే ఉంది నాకు. ఆ ఒక్కటే నేనేం టెన్షన్ పడలా. లేదనుకో ప్రార్థన చేసుకుంటాను, ఉందనుకో సంతోషపడి సిలువను ఇంకా గట్టిగా పట్టుకుంటాను, ప్రభుకి నమ్మకం ఉంటాను. నేను నిరుత్సాహపడకుండా మళ్ళీ 4 మాటలు చెప్పి మళ్ళీ అడిగా, అమ్మ ఏం పేరు? నా పేరు సునీత పాస్టర్ గారా అంది. హల్లెలూయా. అంటే అమ్మాయి పేరు ఏదో పేరు, ఆ దెయ్యం పోయి ఇప్పుడు ఏం చెబుతుంది, అసలు పేరు చెబుతుంది, నా పేరు పలానా సునీత పాస్టర్ గారు అంది. అబ్బాయి నిజమేనా? నిజమేనండి. అమ్మాయి పేరు సునీతే. ఏమైపోయింది ఇప్పుడు? ముట్టుకోలేదు, తాకలేదు, దగ్గరికి వెళ్ళలేదు, సిలువ గుర్తే లేదు. ప్రార్థన చేసి అప్పుడేమైంది నాకు, నేను ఇతరుల మీద, ఇతర తలాంతుల మీద, వారి ప్రార్థన మీద ఆధారపడినంత కాలము గొల్యాతు లాంటి వ్యక్తులు నాకు దూరం కాలేదు.
జయము రాలేదు. నేనుగా సిలువ చెంతకెళ్ళాను, నేనుగా పశ్చాత్తపడ్డాను, నేనుగా సరి చేసుకున్నాను, నేనే సంపాదించుకున్నాను, దాన్ని ప్రయోగించాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది మీకు వర్తించుకోండి, నా గురించి తెలుసుకోవడం కాదు. మీరు వర్తించుకోండి, మీరు ఆధారపడబాకండి, మీరు ప్రయత్నం చేయండి, మీరు ప్రభువుని అడగండి. ఏంటి ప్రభువా నాకేంటి? దావీదు ఏం చేశాడు తెలుసా? ఇవి నాకు వాడుక లేవని చెప్పి వేరే వాళ్ళ కోసం తయారు చేసిన ఆభరణాలన్నీ తీసివేసి ఏం చేశాడు తెలుసా? అయ్యా తన కర్ర చేత పట్టుకొని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకటి, ఇతర తలంతుల మీద ఆధారపడటం మానుకొని వాటిని తీసేసుకున్నాడు. రెండోది, ఇప్పుడు తన యొక్క ప్రయత్నం చేస్తా మొదటిగా ఏం చేశాడు? తన ప్రయత్నంలో చేతి కర్ర పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఒకసారి ఊహించండి, గొలియాత్ ఏంది, గొలియాతు బలమేంది, గొలియాతు చేతుల్లో ఉన్న ఆయుధాలు ఏంటి, ఏదైనా కర్ర తీసుకొని పోవటం ఏంటి? అవతల ఎలాంటి శక్తి ఉందనేది కాదు, కానీ నీ దగ్గర ఏది ఉందనేదే ముఖ్యమైనది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అసలు ఈ అద్దం ఏముందో ముందు దాన్ని ప్రయోగించు. ఏం తీసుకుని వెళ్ళాడమ్మా? కర్ర. ఇక్కడ కర్ర అంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ అంత లోతొద్దు, చాలా పాయింట్లు మనం చెప్పుకోవాలి. సింపుల్గా చెప్తాను చూడండి. అప్పటి వరకు దావీదుకి తోడుగా ఉన్న కర్రది, దానిని కాపరి దుడ్డు కర్ర అంటారు. ఏమంటారు చెప్పండి? కాపరి యొక్క దుడ్డు కర్ర. అంటే ఇతను గొర్రెల కాపరి కాబట్టి అతని చేతుల్లో ఎప్పుడు ఒక ఏముండేది? కర్ర ఉండేది. ఈ కర్ర కాపరికి చాలా అవసరం. ఇదే కర్రతో గొర్రెలను తోలాడు, ఇదే కర్రతో తోడేల్ని తోలాడు, ఇదే కర్రతో అడవిలో తనను తాను కాపాడుకున్నాడు, ఇదే కర్రతో చెప్పండి గొర్రెలను మల్చాడు, గద్దించాడు, దిద్దాడు, సరిచేశాడు. అంటే అప్పటి వరకు తన తోడుగా ఉన్న, అప్పటి వరకు తనను నడిపించిన, అప్పటి వరకు తనకు ఆధారమైన ఆ కర్రనే మళ్ళీ తీసుకున్నాడు. మధ్యలో వచ్చిన దాని జోలు పోలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అర్థమవుతుంది అబ్బాయి? అర్థమవుతుంది మీకు? మధ్యలో వచ్చిన దాని జోలి పోలేదు. మధ్యలో ఎన్నో సలహాలు వస్తాయి, మధ్యలో అదంటారు, మధ్యలో ఇదంటారు, నేను చెప్పనివన్నీ మీకు చెప్తారు. ప్రార్థన పోతే పెళ్ళికి బాగకూడదంట. ఎప్పుడని నేను చెప్పానా పెళ్ళికి బాగకూడదని? ప్రార్థన పోతే శవాల దగ్గరకు బాగకూడదంట. ఇప్పుడు నేను చెప్పానా చచ్చిన వాళ్ళందరూ నిన్ను పడతారని? దానికి ఎప్పుడు పోవాలి, ఎంతసేపు ఉండాలి, పోతే ఏం చేయాలి? ఎవరు చెప్పారండి? మీ బంధువులు బాగొట్టుకోమని, మీ రక్త సంబంధికులు బాగొట్టుకోమని ఎవరు చెప్తాడు? ఎందుకు మీరు ఒట్టొట్టి అని ఎవరో చెప్పిన మాటలన్నీ వింటారు మీరు. బాప్తిసం ఉందే ఫైట్ ఇటు నుంచి ఇటు మార్చాలంట. నేను చెప్పానా మీకు ఎప్పుడన్నా? బాప్తిసం పొందితే ఇంకేదైనా ఏది చేయకూడదు. మందు తాగబాకండి, సిగరెట్ తాగబాకండి, లేకపోతే సినిమాలు చూడబాకండి, కొట్టుకోబాకండి, పేకాట ఆడబాకండి, ఇట్టాని చెప్తాం. కానీ వాళ్ళ ఇంటికి బాగొద్దు, వీళ్ళింటికి బాగకూడదు, వాళ్ళ బలకూడదు, వీళ్ళ బలకూడదు మేము చెప్పాము. ఇవన్నీ మీ అంతటి మీరే మధ్యలో వచ్చిన వాళ్ళ మాటలు తీసుకొని మీరు పాడవుతుంటారు. ఒక బాప్తిసం విషయంలోనే కాదమ్మా, ఏ విషయంలోనైనా సరే మొదటి నుంచి నడిపించిన చేతికర్ర నువ్వు వదిలిపెడితే యుద్ధంలో జయం రాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందుకే దావీదు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడమ్మా? ఆ కర్రనే తీసుకున్నాడు. అది విలువలేని కర్ర అయితే కావచ్చు, వాస్తవానికి సౌలు దగ్గర ఉన్న వాటన్నిటికంటే కర్ర విలువైందా? ఆలోచన చేయండి. ఇప్పుడు సౌలు ఏమిచ్చాడు? కత్తి ఇచ్చాడు. సౌలు ఏమిచ్చాడు? కవచాలు ఇచ్చాడు. సౌలు ఏమిచ్చాడు? ఇంకా శరస్నానం ఇచ్చాడు. వాటన్నిటికంటే కర్ర విలువైందా? అప్పటి వరకు నడిపించినటువంటి ఏ వ్యక్తి అయినా, నాయకుడైనా, వస్తువైనా, మనిషి అయినా, స్నేహితుడైనా, ఎవరైనా సరే
మధ్యలో వచ్చిన వాళ్ళకంటే విలువ లేని వాళ్ళని చెప్పి నువ్వు దూరం పెడితే ఆపద సమయంలో మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గరికే పోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే దూరం చేసుకోకు. కాలము చాలా విలువైనది, దేవుడు చాలా శక్తి గలవాడు, వాక్యము చాలా విలువైనటువంటిది. మరలా అక్కడికే నువ్వు పోవాల్సి ఉంటుంది. తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అన్నారు. అప్పటి వరకు సౌలు పిలవగానే పరిగెత్తుకుంటూ పోయాడు, అవన్నీ వేసుకున్నాడు, కర్ర అక్కడ పక్కన పెట్టాడు. మళ్ళీ ఆలోచన చేశాడు, ఇది ఎందుకులే బాబు, నా కర్రే, నాకు ఇదే కావాలి మళ్ళీ. హల్లెలూయా. అక్క ఏ కర్ర? అప్పటి వరకు నడిపించిన కర్ర, అప్పటి వరకు తోడున్న కర్ర, అప్పటి వరకు తోడుగా ఉన్న కర్ర తోడేళ్ళుంచి రక్షించింది. తర్వాత అర్ధరాత్రి తన కాపలా ఉంది. ఆపదలో, కన్నీటిలో, కష్టములో, అన్నిటిలో తోడుగా ఉన్న ఆ చేతికర్రనే మళ్ళీ తీసుకుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ చేతికర్ర తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేశాడో తెలుసా? చదవయ్యా. ఏటి లోయలో నుండి ఏటి లోయలోనికి దిగేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది ఏం చెప్పండి? ఏటి లోయ. ఏటి లోయ లోయ అనగా దిగుట, తగ్గింపు, దీనత్వము అని అర్థం వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మ సంబంధంగా, లోక సంబంధంగా ఒక విషయం చెప్పమంటారా? ఎంత రబ్బర్ బ్యాండో ఎంత లాగితే అంత స్పీడ్గా వెళ్ళిపోయింది. ఎప్పుడైనా గమనించారా? యేసు ప్రభు కూడా అదే స్తోత్రం చెప్పాడు. ఏమని? నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత పైకి వెళ్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత గొప్పవాడు అవుతావు, ఎంత తగ్గించుకుంటే అంత గొప్పదానం అవుతావు. అందుకనే వాక్యం సెలవిస్తుంది ఒక మాట. ఏమిటో తెలుసా? తన్ను తాను తగ్గించుకునేవాడు, చెప్పాలన్నమాట, హెచ్చింపబడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఇప్పుడు దావీదు విజయం సాధించాలంటే కేవలం మీసాలు మెలెత్తే సరిపోదండి. అతను ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఒక నాయకుడైనవాడు, ఒక భర్త అయినవాడు, ఒక సంస్థకు లేక ఒక కంపెనీకి లేదా ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉన్న నీవు ఎప్పుడు తగ్గాలో కూడా తెలుసుకొని ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఏ క్షణములో తగ్గాలో, ఏ క్షణములో నీవు తొడగొట్టాలో తెలుసుకొని ఉండాలి. తెగిపోయేదాకా నీవు లాగుతుంటే తెగిపోయినాక కష్టమైద్ది. భార్య నీకు లోబడినంత వరకే నీవు అది అనాలి. ఆమె తెగిపోయే టయానికి ఇంకా రెచ్చిపోయామనుకో, తెగిపోయినాక మళ్ళీ కలుసుకోవడం కష్టమైద్ది. భార్య అయినా, భర్త అయినా, ఏ బంధమైనా, ఏ వ్యక్తి అయినా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీవు తగ్గించుకో. దేవుని సన్నిధిలో నీవు తగ్గించుకో. నీవు జీరోలాగా భావించు. యేసయ్యా, ఈ గొప్ప యుద్ధములో జయము రావాలి అని అంటే నా మీద నేను ఆధారపడి నేను పోవటం లేదయ్యా. యుద్ధము చేసేది నీవే, జయము ఇచ్చేది నీవే అని చెప్పి దావీదు ఏటి లోయలోకి వెళ్ళిన అనుభవం, అంటే తగ్గించుకుని ప్రార్థించిన అనుభవం కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొదటిగా ఇతరుల తలంతుల మీద, కృపల మీద, ఆర్థిక వ్యవస్థల మీద ఆధారపడటం మానుకున్నాడు, తీసేసుకున్నాడు. రెండోది, ఎప్పటి నుంచో తనకి తోడుగా ఉన్న, నడిపించిన, కాపాడిన ఆ పాత కర్రే, విలువలేని ఆ చేతి కర్రనే తీసుకున్నాడు. మూడోది, ఏటి లోయలోకి వెళ్ళాడు, అనగా తగ్గించుకున్నాడు, లోబడ్డాడు, విధేయత చూపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తర్వాత ఏం చేశాడయ్యా? 5 నున్నని రాళ్ళను ఏరుకొని, 5 నున్నని రాళ్ళను, చెప్పాలి గట్టిగా అమ్మా, చెప్పాలి, నాకెళ్ళి చూడాలి. 5 నున్నని రాళ్ళను ఏరుకొనేను. 5 అనే సంఖ్య స్వస్థతకు గుర్తు.
చెప్పాలి గట్టిగా. 5 అనే సంఖ్య రక్షణకు గుర్తు. అర్థమైన స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారికి ఎన్ని గాయాలు? 5 గాయాలు. అలాగే అందరికీ స్వస్థత ఇవ్వడానికి ఒక కోనేటిని ఏర్పాటు చేశాడు. ఆ మంటపానికి పోవటానికి ఎన్ని దారులు? 5. రక్షణకు 5, స్వస్థతకు 5. కాబట్టి 5 ఎందుకు ఎరుకోవాలి? వాడు పెద్దోడు కదని చెప్పి 10 ఎరుకోవచ్చుగా. ఒక రాయి కాబట్టి ఇంకొక రాయి అని. యేసు లేకుండా నీవేమీ చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. 5 అనే సంఖ్య యేసు ప్రభువారికి సంబంధించిన సంఖ్య. 5 అనే సంఖ్య స్వస్థతకు సంబంధించిన సంఖ్య. 5 అనే సంఖ్య రక్షణకు సంబంధించిన సంఖ్య. ఏ వ్యక్తి అయితే రక్షణ పొందుతారో, ఏ వ్యక్తి అయితే యేసు దేహము ద్వారా, యేసు గాయముల ద్వారా స్రవించే రక్తమును ఆశ్రయిస్తారో వారికే దేవుడు విజయాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ వ్యాధి అయినా బాధ అయినా యేసు గాయము ద్వారా స్వస్థత రానటువంటిది ఏది లేదు. కాబట్టి దావీదు ఏం చేశాడో తెలుసా? చెప్పండి. 80 లోయలోకి దిగిన ఆయన ఏం సంపాదించుకున్నాడు? యేసు గాయముల ద్వారా ఆశ్రయాన్ని సంపాదించుకున్నాడు. ఆయన గాయాల ద్వారా స్రవిస్తున్న రక్తాన్ని సంపాదించుకున్నాడు. రక్త ప్రోక్షణం సంపాదించుకున్నాడు. స్వస్థతను సంపాదించుకున్నాడు. రక్షణ సంపాదించుకున్నాడు. 5 గాయాలు సంపాదించుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి. మొదటిగా తలంతులు, ఇతరుల తలంతుల మీద ఆధారపడటం మానేశాడు. రెండోది, తన యొక్క అలవాటుగా ఉన్న, ఎప్పటి నుంచో ఉన్న తన పాత చేతికరనే తీసుకున్నాడు. మూడోది, లోయలోకి దిగుటనగా తగ్గించుకున్నాడు, లోబడ్డాడు. నాలుగోది, 5 నున్నని రాళ్ళు తీసుకున్నాడు. 5 అంటే స్వస్థత, రక్షణ, యేసు యొక్క గాయములని చెప్పాను. రెండోది, రాళ్ళు అంటే ఏంటో తెలుసా? రాళ్ళు అంటే వాక్యానికి గుర్తు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాళ్ళు అంటే వాక్యానికి గుర్తు. లోయలోకి దిగిన ఆయన ఏం చేశాడండి? 5 రాళ్ళు తీసుకున్నాడు. ఆ రాయి వాక్యానికి గుర్తు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము చదవకుండా, వాక్యం వినకుండా, వాక్యం నేర్చుకోకుండా ఎప్పటికీ జయము నీకు రాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాదు. ఎవరైతే ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన తర్వాత వాక్యం చదువుతారో, ఒకవేళ ఉదయాన్నే కుదరలేదా నీవు పడుకునే లోపు నీ వర్షపాఠాన్ని పూర్తి చేస్తారో వారికి దేవుడు జయాన్ని ఇస్తాడు. అంత విలువైంది వాక్యము. అందుకనే ఒక స్తోత్రం చెప్పమంటారా? యేసు శోధించబడినప్పుడు సాతాను దేని చేత ఓడించాడు? వాక్యం చేత కదా. ఇప్పుడు ఉదాహరణ, ఆయన అలిసిపోయి ఉపవాసంలో నీరసంగా ఉన్నప్పుడు దెయ్యం ఏం చెప్పింది? ఆకలిగా ఉన్నవగా ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినంది. యేసు ఏం చెప్పాడు వాక్యంలో నుంచి? మళ్ళీ మనుష్యుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు కానీ దేవుని వాక్యం ద్వారా. ఇలాగా వాక్యము ద్వారానే దేవుడు సాతానును ఓడించాడు. హల్లెలూయా. వాక్యము నీలో ఉంటే నీవు బలంగా ఉంటావు. చూడండి, ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ యోహాను పత్రికలో 4వ అధ్యాయం చదవండి, 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి జయం వచ్చింది. మీలో ఉన్నవాడు ఎవరు? వాక్యం. వాక్యం అనగా యేసే. అంటే ఎవరిలోనైతే వాక్యం ఉంటుందో ఆ వాక్యము కష్టం వచ్చినప్పుడు నీతో మాట్లాడిద్ది, బాధలో ఉన్నప్పుడు నీతో మాట్లాడిద్ది, ఒంటరిగా ఉన్నప్పుడు నీతో మాట్లాడిద్ది, దయ్యం వచ్చినప్పుడు నీతో మాట్లాడిద్ది, జబ్బు వచ్చినప్పుడు నీతో మాట్లాడిద్ది. అసలు వాక్యమే నీలో లేదనుకో, నువ్వు ఎప్పుడు కూడా ఇతరుల మీదే ఆధారపడాలా. హల్లెలూయా. అందుకే వాక్యం చదవండి.
దానికి చాలా ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. ఏంటి తెలుసా? వాక్యము నీకు దీపం, వాక్యము నీకు వెలుగు, వాక్యము నీకు చెప్పండి జీవం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అనేది దావీదు గారు తీసుకున్నాడు వాక్యము ద్వారానే వాడిని ఓడించడానికి. అలాగే ఎవరైతే వాక్యం చదువుతారో ఆ వాక్యం నీతో సమయోచితంగా నీకు సహాయం చేస్తుంది. శత్రువు నుంచి నిన్ను కాపాడటానికి ఆలోచన పుట్టించే ఆయుధముగా మారిద్ది వాక్యమే. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక 6వ విషయాన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సంపాదించుకున్నటువంటి ఆ రాళ్లను ఎక్కడ పెట్టాడు? చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పండి. తన యొద్దనున్న చిక్కములో. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏం చేశాడు తెలుసా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాళ్ళు, విలువైన రాళ్ళు తీసుకొని ఎక్కడ పెట్టాడు? అయ్యా ఎక్కడ పెట్టాడు? తన యొద్దనున్న చిక్కములో. తన యొద్దనున్న చిక్కములో పెట్టాను. ఎక్కడ పెట్టాడు? చిక్కములో పెట్టాడు. కొంతమంది దాచుకోరు, భద్రపరచుకోరు. బైబిల్లో రాయబడుతుంది ఒక మాట, ఈ వాక్యమును నీ హృదయములో భద్రపరచుకోము. చిక్కము అనగా నీ యొక్క హృదయం. మాటలు, వాక్యాన్ని దాచుకోవాలా లోపల. అర్థమైన స్తోత్రం చెప్పండి. హృదయములో దాచుకోవాలా. హృదయములో వాక్యము దాచుకొనకపోతే, ఈ చెవులతో విని ఈ చెవులతో వదిలేస్తే నీవు త్రోవ ప్రక్కబడిన విత్తనంలాగా ఉంటావు, ఎప్పటికీ ఫలించవు. చిక్కంలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దావీదు ఏం చేశాడు తెలుసా? యుద్ధ భూమిలోకి పోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత మాటలు ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మాటలకు భయపడేవాళ్ళు బయటికి రాకూడదు. మాటలకు రోషపడేవాడు యుద్ధానికే రాకూడదు. రోషం అంటే ఏమిటంటే, నన్ను ఎగతాళి చేస్తావా, నేను మా ఇంటికి పోతా, అది కాదు రోషం. రోషం అంటే ఏంది? జ్యోతిరాజ్ అన్న, నన్ను ఎగతాళి చేస్తావా, నేనంటే ఏందో నిరూపిస్తారా అనాలి. అంతే. నన్ను ఎగతాళి చేస్తావా, పాదన పోతపం, జనం అందరూ అదే అంటున్నారు, ప్రార్థన నాకెందుకులే, అది కాదు రోషం. ఎస్, నేను పోతా ప్రార్థనకి, నువ్వేమన్నా నాకు ఇస్తావా? కష్టం వస్తే నువ్వేమన్నా ఇస్తావా? బాధ వస్తే ఇస్తావా? నాకు యేసే కావాలి. హల్లెలూయా. రోషం అంటే వ్యతిరేకంగా తీసుకోవడం రోషం కాదు, పాజిటివ్గా తీసుకోవడమే రోషం. స్తోత్రం చెప్పండి గట్టి. దావీదు రోషంగా తీసుకొని ఆ రాళ్ళను ఏం చేశాడు తెలుసా? అమ్మా ఎక్కడ పెట్టాడురా? చిక్కములో పెట్టాడు. చిక్కములో ఉంచినటువంటి ఆ రాళ్ళను తీసుకొని యుద్ధములోకి వెళ్ళి ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే మాటలు జరుగుతూ ఉన్నాయి. వాడేమో మాటల రందులో పడ్డాడు, తక్కువ అంచనా వేశాడు. ఒక చిన్న స్తోత్రం చెప్తాను చూడండి ప్రియమైన దేవుని బిడ్డ. నేను దావీదు తరపున చెప్పట్లేదు కానీ గొలియాతు తరపున ఒక మాట చెప్తున్నాను. నీకంటే బలంగా ఉన్నారని, నీకంటే చిన్నోళ్ళు అని చెప్పి, నీకంటే యుద్ధం లేదని చెప్పి, నీకంటే చదువు తక్కువ అని చెప్పి ఏ ఒక్క వ్యక్తిని కూడా తక్కువగా అంచనా వేయబాక. ఏ వ్యక్తి ఎప్పుడు ఏ విధంగా నిన్ను దెబ్బ కొట్టగలరో తనకంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది. వాళ్ళకు ప్లానింగ్ ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి, అలా జరిగింది లేదు. గొలియాతు తరపున ఆలోచన చేయండి, దావీదు తరపున వద్దు మనకి. గొలియాతు ఏమనుకున్నాడు? ఆఫ్టర్ ఆల్ నువ్వు కర్ర పట్టుకుని వస్తున్నావు, నేను కుక్క అనుకున్నామన్నాడు. ఏంది ఆ గోష కొట్టేంది, ఆ సొక్క ఆయన చినిగిపోయింది, ఆ తలకు నూనె కొలేదు, నువ్వెంతరా చదువు లేదు గొర్రెలు కాసుకున్నాడు అన్నాడు. తనకంటూ తన ప్లానింగ్ ఉంటుంది, అది గుర్తించలేకపోయాడు గొలియాతు. హల్లెలూయా. నేను నా లైఫ్లో ఒక్కటి గుర్తించానండి, ఎప్పటికీ ఏ ఒక్క వ్యక్తిని కూడా తక్కువ అంచనా వేయబాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను వాక్యం చెప్పేటప్పుడు కూడా ఎప్పుడు మైండ్లో ఒకటి పెట్టుకుంటా, నా ఎదురున్న వాళ్ళు నాకంటే గొప్ప మేధావులు, వాక్యం తెలిసిన వాళ్ళని నాకు బాగా తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతకంటే ఎక్కువగా దేవుని కృప నాకు దొరికితే తప్ప నేను ఫెయిల్ అవుతానని నాకు తెలుసు. ఎవరు పిచ్చోళ్ళు లేరు. సెల్ ఫోన్లు చేతిలోకి వచ్చినాయి,
టీవీలు అందుబాటులోకి వచ్చినాయి, ప్రపంచమంతా తిరిగి వస్తున్నారు. నీవేంటో, నీ స్టేటస్ ఏమిటో ప్రతి మనిషికి తెలుసు. ఆ రోజుల్లో చదవాలా, చూడాలా, ఫ్రెండ్షిప్ చేయాలా. ఈరోజు అట్లా చూసి చెప్తున్నారండి. నీ డ్రెస్సింగ్ స్టైల్ నీ హృదయాన్ని చెప్పిద్ది. లేడీస్ దగ్గరకు వస్తున్నా, ఆలోచించండి మీరు కూడా. నువ్వు వేసుకునే డ్రెస్సు ఏమిటో చెప్పిద్ది. నువ్వు వేసుకునే కొప్పు నీ బుద్ధి చెప్పిద్ది. వేసుకునే కొప్పు, నీ ఫ్రెండ్షిప్ అసలు నువ్వంటే ఏమిటో తెలియజేసిద్ది. నీవు చేసే ప్రతిదీ నువ్వేంటో తెలియజేసిద్ది. అది తెలిసిన వ్యక్తి అట్లా చూడగానే చెప్తారు. తెలియని వాళ్ళు ఆ కాలంలో ఉన్నారు, ఇప్పుడు ఎవరు లేరు. మీరు చాలా తెలివైన వాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు చాలా తెలివైన వాళ్ళు. మీరు కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. మీరు కుటుంబాన్ని నడిపిస్తున్నారు. నీ భర్తను నడిపించుకోగలుగుతున్నావు, నీ భార్యను లీడ్ చేయగలుగుతున్నావు. నువ్వు అంత తక్కువ వ్యక్తి ఏం కాదు. నేను ఎప్పుడు మిమ్మల్ని తక్కువ అంచనా వేయలేదు. మీ మైండ్లో కూడా పెట్టుకోండి. గొలియాతు చేసిన తప్పు అదే. నువ్వు ఎవరినైతే తక్కువ అంచనా వేస్తావో వాళ్ళ ద్వారా నీకు ఓటమి తప్పదు కొన్నిసార్లు. హల్లెలూయా, హల్లెలూయా. సీరియస్గా తీసుకోవాలి, స్పోర్టివ్గా తీసుకోవాలి. అలా తీసుకోవాలా. ఇక విషయానికి వస్తున్నా. చెక్కములు ఉన్న రాళ్ళు తీసుకొని యుద్ధంలోకి వెళ్ళాడు. మాటలు జరుగుతూ ఉన్నాయి. మాటలు జరుగుతూ ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడు చెప్పండి? ఏం చెప్పాడమ్మా? ఏం చేశాడు? ఇప్పుడు లాస్ట్ ఫైనల్ పాయింట్ అది. ఏం చేశాడు? చిక్కమంటే హృదయము, హృదయంలో ఉన్న వాక్యము, హృదయంలో ఉన్న రాళ్ళు తీసుకొని ఎక్కడ పెట్టాడు? దావీదు ఏం చేశాడు? ఆ చిక్కములో ఉన్న రాయిని, భద్రంగా ఉన్న రాయి, ఎప్పుడు ఏది అవసరమో నీకు తెలుసు కాబట్టి వాక్యం ఉంటే ఆ వాక్యాన్ని నువ్వు బయటకు తెచ్చుకోగలవు. హల్లెలూయా. అది తెచ్చుకొని వడిసెలలో పెట్టాను. ఏం పెట్టాను? వడిసెల అనగా ప్రార్థన జీవితానికి గుర్తు. వాక్యం ఒక్కటే ఉంటే సరిపోదు, రాయి ఒక్కటే ఉంటే సరిపోదు, నీలో ప్రార్థన కూడా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వడిసెలంటే మీ అందరికీ తెలుసు. ఒక రాయి. చిన్నప్పుడు మన అందరం కూడా ఆట ఆడుకునే వాళ్ళం. అమ్మ ఇప్పుడు ఎవరు ఆట ఆడుకోవట్లా. బండి నుంచి రావటం, సోపాలు గరుచుకోవడం, సెల్ ఫోన్ మూతికి గరిపించుకోవడం, ముక్కులోంచి కాలింది కూడా తెలియకుండా సెల్ ఫోన్ చూడటం. ఇప్పుడు అసలు అదే జరిగింది. పిల్లలకు కూడా అంతే. ఎవరు అమ్మతో మాట్లాడేది లేదు, నాన్నతో మాట్లాడేది లేదు, అసలు అది లేదు, బంధాలు లేవు. ఇప్పుడు వెసిలిగాడు కూడా అంతే. వాడిని కూడా మాట్లాడదామంటే ఏనావా కొంచెం సెల్లు చూసి అంటున్నాడు, కానీ మరి కొంచెం మాట్లాడరంటే లేదు. సెల్లు అట్లా చేస్తుంది. మత్తు అయిపోయింది. మందు కంటే కొకైనా కొరైనా దానికంటే కూడా ఇది ఎక్కువ పవర్ ఉంది సెల్ ఫోన్కి. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొన్ని వీడియోలు చూసా. చెల్లు చూస్తా పోయి గొంతలో పడ్డారు కొంతమంది. చెల్లు చూస్తా పోయి ఒక ఆమె సెల్ మూమెంట్లో కొడుకుని వదిలిపెట్టి వెనకని పోతుంది. ఇది ఇవన్నీ చూసామంటారు. హల్లెలూయా. ఆ చిన్నప్పుడు ఆట ఆడుకునే వాళ్ళం. ఒక చిన్న పొడవాటి ఒక కాగితం ఉంటే, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఉపయోగించేవాళ్ళం. చివరిలో రాయి కట్టేవాళ్ళం. రాయి కట్టి ఇట్లా తిప్పేవాళ్ళం. గ్రర్ గ్రర్ తిరుగుతా ఇట్లా వదిలిపెడితే చాలా దూరం పోయింది అది. ఇది కొంతమంది క్యాట్ బాల్ అని చెప్పి అనువాదం చేశారు. ఈ కాలంలో అర్థం కావడానికి అలాగ అనువాదం చేశారు. క్యాట్ బాల్ కాదు అది. వడిసెలు అంటే నేను చెప్పిందే. ఆ వడిసెల్లో పెట్టి రాయి ఏం తిప్పాడు? గిర్రం తిప్పాడు. అనగా నీవు నమ్మినా, నీవు సంపాదించుకున్నా, నువ్వు దాచిపెట్టుకున్నా, నీవు ఏటులోనికి వెళ్ళి సంపాదించుకున్నా ఆ రాళ్లను వడిసెల్లో పెట్టి తిప్పాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థనతో ప్రయోగించాలి. హల్లెలూయా. ఎలాగో తెలుసా? ఒక్క చిన్న మాట చెప్పు, అది ఎలాగో మీకు అర్థమైంది. ఉదాహరణ, నీకు ఒక వాక్యం తెలుసు అనుకో. ఏ వాక్యం? ఒక అబ్బాయి అంట ఒక వాక్యం విన్నాడు. సింపుల్గా చెప్తాను చూడండి. ఏలియాక కాకుల ద్వారా, తెలుసు కదంతా, కాకుల ద్వారా అది ఈ అబ్బాయి విన్నాడు. అది ఎక్కడ పెట్టుకున్నాడు? ఆ మాట హృదయంలో, చెక్కంలో పెట్టుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. ఒకరోజు ఇంట్లో అన్నం లేదు, 2 రోజులు లేదు, 3 రోజులు లేదు, ఆకలి అవుతుంది. వాడికి ఆలోచన వచ్చింది, దేవుడు కాకుల ద్వారా
ఆహారం ఇస్తాడని చెప్పాడు. ఈ రాత్రి ప్రార్థన చేయాలని చెప్పి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ అందరూ పడుకున్న తర్వాత వాళ్ళ నాన్న లేడు, చనిపోయాడు. ఈడొక్కడే కిటికీ తెరిచి కుర్చీ ఒకటి వేసుకొని కాకుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? అర్ధరాత్రి సమయంలో గొర్కావాడు వచ్చాడు. ఏయ్ ఎవరా ఏయ్ అని వచ్చాడు. వచ్చేసరికి సార్ నేను సార్, వీళ్ళ మీదేనా, ఇంటి అబ్బాయినండి నేను, మరి ఎందుకు నిద్ర పట్టలేదా? నిద్ర వస్తాను సార్, మరి ఎందుకు పడుకోలేదు? కాకు వచ్చిద్దని ఎదురు చూస్తున్నాను సార్. అరే నీకేం మైండ్ పోయిందా, చదువుకుంటున్నావా? కాకెందుకు వచ్చింది అర్ధరాత్రి సమయంలో? పగల కదా కాకులు తిరిగేది. కాదండి, నిన్న సండే స్కూల్లో మా పంతులు చెప్పాడు, సండే స్కూల్ టీచరు, ఏలియాకి కాకుల ద్వారా ఆహారం వచ్చింది, మీరు కూడా ప్రభువుని అడగండి, ఎదురు చూడండి, దేవుడు ఆకలి అయినప్పుడు కాకుల ద్వారా ఆకలి తీర్చడానికి సహాయం చేస్తాడని విన్నానండి, అందుకు ఎదురు చూస్తున్నాను. ఆ మాట విన్నాక ఏడుపు వచ్చింది ఆయనకి. సరేనబ్బాయి అలాగే ఎదురు చూడు అని మెలకుండా ఇంటికి వెళ్ళాడు. భార్యను లేపాడు, ఇంట్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకున్నాడు, అన్నం తయారు చేయించాడు, కూర తయారు చేయించాడు. 3-4 అరల క్యారేజీలో తీసుకొచ్చి కిటికీ కాడికి వచ్చి ఆ యేసయ్య పంపిన కాకిని నేనే అనిచ్చాడు. హల్లెలూయా. ఆ అబ్బాయి అన్నాడు, కాకండి వచ్చేది, నువ్వు కాదన్నాడు. వాడికి తెలియక, కాకంటే కాకులు కాదయ్యా, నేను కూడా కాకినే. చూసారా, వాక్యం అలా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ వాక్యాన్ని ఎక్కడ పెట్టాడు అబ్బాయి? ప్రార్థనలో పెట్టి ఎదురు చూశాడు. అలాగే ఆ వాక్యాన్ని, చిక్కములో పెట్టిన వాక్యాన్ని ఇప్పుడు ఏడ పెట్టాలి? వడిసల్లో పెట్టి తిప్పి కొడితే ఏడ తగిలిందమ్మా? చెప్పండి గట్టిగా. ఎక్కడ తగిలింది? మూతికా? మీకు ఈ పొద్దుగోకులు ఏమాట పళ్ళు రాలగొడతాం అంటారు కానీ ఇంకేమనరు. పళ్ళు కాదు రాలగొట్టాల్సింది, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని చెప్పి ఏడ కొట్టాలి? అది మైండ్ మీద కొట్టాలి, మైండ్ గేమ్ ఆడాలి. మైండ్ మీద దెబ్బ కొడితే తిరిగి ఆడ పడతారు చెప్పండి? కాళ్ళ మీద పడతారు. స్తోత్రం చెప్పండి గట్టి. ఇప్పుడు ఇది మొత్తం గ్యాప్ ఉంది. వాడు ఆడగొట్టాడు ఆ ఒడిసల. వాస్తవం చెప్పాలంటే దావీదు కాదు కొట్టింది, కానీ దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ రాయి ఒక్కటే వెళ్ళి ఇక్కడ తగిలిపోయింది, బోర్లగా పడ్డాడు, జయం వచ్చేసింది. హల్లెలూయా. ఆ 7 ఎప్పుడైతే ప్రయోగించాడో జయం వచ్చింది. ఈరోజు నువ్వు ప్రయోగిస్తావా? జయము నీదే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.